ఉగాది పండుగ రోజు ఏం చేయాలి మనం? చూడు నేను ఎంత అందంగా రెడీ అయినా ఎప్పుడు చూడు మన పక్కింటిది ఇట్లా రెడీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి చూడు ఇంత అందంగా ఇంత బాగా రెడీ అయిన చూసావా? అవి అద్దు బట్టలే అక్క, సాయంత్రం అయితే ఇచ్చేయాలి. ఏంటి సార్ అది? నువ్వు కొట్టావా? ఏ డౌటా? నాకేమో పచ్చడి చేయరాదు కదరా. ఇది ఎట్లా చచ్చింది, అది ఎట్లా చచ్చింది, ఇది ఎట్లా పోతుంది, అది ఎట్లా పోతుంది అని అన్ని మంది మీద ఉంటావు గానీ మొహం పగిలిపోద్ది. మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా? మా అక్క ఉందే, దీనికి రెడీ కావడం తప్ప ఏ పని శాత కాదు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? నేర్చుకునే తత్వం కాదండి, మొద్దు మొహంది. దరిద్రుడా, కడుపు కనందున్నా గడి తిన్నావరా? ఇవాళ ఉగాది, కొత్త బట్టలు వేసుకున్నాను, పండుగ కాబట్టి అందరు హ్యాపీగా ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. నాకు ఉగాది పచ్చడి చేయడం రాదా? ఎవరైనా పిలుస్తారంటే ఎవరు పిలవకపోతుంది. అగో వాళ్ళు కూడా సపరేట్గానే పోతున్నారుగా, ఎవరు పిలుస్తలేరు. మళ్ళీ నేను ఉగాది పచ్చడి ఎలా టేస్ట్ చేయాలి? పప్పు, అరే పప్పు, ఏంటి అసలు మా పప్పు ఈ రోజు అంత బుద్ధిమంతుడుగా తయారయ్యిండు? ఏ పప్పు, ఏంది ఏమైందిరా ఈ రోజు? ఇట్లా చెప్తా. ఏంది అట? ఏమైందిరా పప్పు ఇట్లున్నావు ఈ రోజు? ఇట్లుండక ఏం చేయాలి? ఇవాళ ఏంటిది అసలు? ఈ రోజు ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు ఏం చేయాలి మనం? చూడు నేను ఎంత అందంగా రెడీ అయినా ఎప్పుడు చూడు మన పక్కింటిది ఇట్లా రెడీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి? చూడు ఇంత అందంగా ఇంత బాగా రెడీ అయిన చూసావా? అవి అద్దు బట్టలే అక్క, సాయంత్రం అయితే ఇచ్చేయాలి. ఏంటి సార్ అది? అవి అద్దు బట్టలే అక్క, సాయంత్రం అయితే ఇచ్చేయాలి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? నీ నోట్ల మన్ను వడ ఎప్పుడు చూసినా బయట బండారం అంతా భాగవతం బయట పెడతావు. అందరికి చెప్పి చూస్తావారా? లేదు లేదు, ఈ బట్టలు మేమే కొన్నాం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? కాదు అక్క, ఇవాళ ఉగాది పండుగ, కడుపేమో ఖాళీగా ఉంది, ఆకలి అవుతుంది. ఉగాది పండుగ ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు నువ్వు? నాకేమో పచ్చడి చేయరాదు కదరా. మళ్ళీ నీకు రెడీ అవ్వడం వచ్చు, అద్దెకి బట్టలు తెచ్చుకోవడం వచ్చు. ఇది ఎట్లా చచ్చింది, అది ఎట్లా చచ్చింది, ఇది ఎట్లా పోతుంది, అది ఎట్లా పోతుంది అని అన్ని మంది మీద ఉంటావు గానీ మొహం పగిలిపోద్ది. ఏ నాడైనా పచ్చడి చేద్దాము, వంట వండుదామన్న ధ్యాస ఉందా నీకు? అమ్మ చేసి పెడతారే కదరా మన ఇద్దరం ఎప్పుడు తాగేది. అమ్మ ఏమో నా అమ్మగారి ఇంట అనుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పచ్చడి చేసి పెట్టేటోళ్ళు ఎవరు? నువ్వేదో ఒకటి చేయరా పప్పు, ఈ రోజు ఇట్లా నేను నాకు పచ్చడి నాకు ఎవరు తెలుసు? ఈ అపార్ట్మెంట్ లో ఎవరు తెలియదు. మనం ఏమో తెల్లారులతో షూటింగ్ లని వెళ్ళిపోతాం, మనతో ఎవరు మాట్లాడతారు ఇక్కడ? నువ్వు ఒకటి చేయి. నీతో అప్పుడు ఏదో ఆంటీ ఉంటాడు చూడు, కొడుగ్గా, ఆంటీ పేరేంటిది? ఏమో రామిది వస్తుందిరా, రఘుప్రియ ఆంటీ. రఘుప్రియ ఆంటీ దగ్గర చాలా బాగా చేస్తుందట. అందరు చెప్తూ ఉంటే నేను కూడా విన్నా. ఇంకా ఉగాది పచ్చడి కాకుండా బొబ్బట్లు అవన్నీ మంచిగా చేస్తుందట. మనం ప్రశాంతంగా ఈ రోజు వెళ్ళి అక్కడ తినేసొద్దాం, నువ్వు కూడా తిన్నట్టుంటావు. రఘుప్రియ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతాం పదా, ఆలస్యం చేయకుండా. చట్నీ టేస్ట్ చేయాల్సిందే. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, మీరు కూడా ఉగాది పచ్చడి తాగడానికి మాతో పాటు రండి. పదక్క, తర్వాత ఫోన్ ఇస్తావు. పద తొందరగా. అవును కానీ ఇక్కడ లిఫ్ట్ ఉందిగా. మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా? మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా? మా అక్క ఉందే, దీనికి రెడీ కావడం తప్ప ఏ పని శాత కాదు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? నేర్చుకునే తత్వం కాదండి, మొద్దు మొహంది. దరిద్రుడా, కడుపు కనందున్నా గడి తిన్నావరా? జరగండి తొందరగా వెళ్ళాలి పైకి. ఉగాది పచ్చడి అమ్మో, లిఫ్ట్ తొందరగా ఓపెన్ గా అమ్మ. ఉగాది పచ్చడి తినాలి, మేము తాగాలి. లిఫ్ట్ తొందరగా ఓపెన్ గా మనమే మొద్దులాగా నిలబడ్డాం. ఎందుకు ఎప్పుడు చూసిన పండుగ ఇంత బాగా రెడీ? నా డ్రెస్, నీ డ్రెస్, ఈ బట్టలు మాత్రం మేమే కొన్నామండి. ఈ బట్టలు మేమే కొన్నాం, అద్దెకి తెచ్చుకోలే, మేమే కొన్నాం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. సారీ, 5 గంటలకు మాత్రం ఇచ్చేయాలి. బట్ మంచిగా ఉందా అంటే నా చీర బాగా రెడీ. మా తమ్ముడే కొన్నాడండి. మొన్న ఈ గొలుసు ఏమో పెళ్లికి పోయినప్పుడు తెచ్చుకుందండి వేరే వాళ్ళది. లిఫ్ట్ ఓపెన్ అయింది. హాయ్, మీకు ఉగాది పచ్చడి ఇష్టమా అండి? ఆయన మాట్లాడుతాడు పోతుండు. పద తొందరగా తొందరగా వెళ్ళాలి, పచ్చడి లాగించాలి. ఎక్కడ కూడా మనం దొరకొద్దు, కవర్ చేసేయాలి. ఓకేనా? నువ్వు ఇప్పటికీ ఇంతలాగా ఇట్లయినా ఇదంతా పొట్ట కవర్ చేయాలి. యాదగిరి గుట్ట ఆంటీ చూస్తే ఏమని అనుకుంటుంది? సరే, ఫస్ట్ వచ్చామన్న ఫీలింగ్ లో ఉంటారు. నువ్వు ఆగా వచ్చినాం రా. చెట్లు బాగున్నాయి, మనీ ప్లాంట్స్ బాగున్నాయి ఇక్కడ. అవును, కానీ మనీలే ఉండదు, ఏముండదు. అమ్మయ్య, ఇల్లు వచ్చేసింది.
దరిద్రుడు. ఇంట్లోకి మళ్ళీ ఏ ఇల్లు ఇంకెంతసేపు నడిపిస్తావు? అమ్మ చెప్పింది 5th floor లోనే ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు కదా, నేను తీసుకెళ్తా, మెల్లగా తీసుకెళ్ళి మెల్లగా మాట్లాడి ఆంటీ ఏం చేశారు, పచ్చడి చేశారా, మెల్లగా నేను తాగిపిస్తా కదా. ఏ రా తొందరగా, అసలు ఇల్లు ఎక్కడ ఉంది ఏంటిదా? తీసుకెళ్తా కదా. ఇదేనా? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? చెప్పింది ఇస్తా కదా. ఆకలి అవుతుంది అక్క, అరే తొందరగా. ఇక్కడ ఇజ్జత్ తీసి తట్టున్నావు, ఆగరాత్రి పిలుస్తా కదా మెల్లగా. ఇంకా డోర్ తీస్తలేదండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా. బాగున్నారా? బాగున్నాను. ఎవరు? ఏం మీకు తెలియదా? తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. తెలీదు. మా మమ్మీ చెప్పారు మీరు బాగా ఉగాది పచ్చడి చేస్తారని చెప్పేసారు. మేము అంతకు ముందుకు మేము వెనక సైడే ఉండేవాళ్ళం ఆంటీ. అవునా? మా మమ్మీ పొట్టిగా లావుగుంటది చూడండి, మా మమ్మీ. అవునా? ఓకే ఓకే, గుర్తొచ్చింది. మీరు పొడుగుంటారు, పొడుగు అంటే అనేది మా మమ్మీ. అవునా? పొడుగాంటి అని పేరు పెట్టారా? ఇంత హైట్ కి పెట్టారా అంటే? ఉగాది పచ్చడి చేస్తారా అంటే? తప్పకుండా. అట్లా జోక్ అంటున్నాడు ఆంటీ గాని మీరు బాగా రెడీ వచ్చింది, అందుకే వచ్చాం మేము. తప్పకుండా రండి. కొన్న బట్టలేనా అంటే? కొన్న బట్టలు కాకపోతే ఎవరైనా ఎత్తుకొస్తారా? మా అక్క మాత్రం తెచ్చుకుందా ఆంటీ అద్దెకి. ఎక్కడికి వెళ్ళినా అయ్యో, ఓకే, ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం ఆంటీ. తప్పకుండా. వెల్కమ్.